కోత పెట్టాలి ఏం కథ అనేది కూడా చూస్తున్నాను. ఇక మేడిగడ్డ మనం దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మేడిగడ్డ అనేది భయంకరమైన వర్షానికి క్యూసెక్లు వేల క్యూసెక్ల నీళ్లకు తట్టుకొని కలబడి నిలిచిన ప్రాజెక్టు మేడిగడ్డపై ముప్పేట దాటి నీటి కుట్రలు మళ్లీ మొదలు. పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హైడ్రామా 15 నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన. నాడు 2 రోజులలోనే వాలిపోయిన NDSA చెప్పుకున్న పరీక్షలు చేశారంటూ ఇప్పుడు మెలిక. 1,00,000 కోట్ల వృధా అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఏడాది దాటుతున్న కొలిక్కిరాని మరమ్మతులు, నిరుడు వృధాగా పోయిన ప్రాణహిత జలాలు, వచ్చే సీజన్లోనూ ఇదే దుస్థితి అంటున్న నిపుణులు. నీళ్ళందక అరిగోస పడుతున్న ప్రాజెక్టులు, రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ఒక్కసారి మీకు చెప్తా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి, ఇక్కడ జరిగే విషయం చాలా క్లారిటీగా కూడా చూడుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మేడారం, అన్నారా, సుందిళ్ళ బ్యారేజ్ ఎగువన దిగువన ఏ సమయంలో అయితే ఎంత వరద వచ్చిందో, ఎంత దిగువకు విడుదల చేశారో గేజ్ అండ్ డిశ్చార్జ్ అంటే సుందిళ్ళ బ్యారేజ్ పరిధిలోని సముద్ర మట్టానికి 100 మీటర్ల వద్ద 5 కిలోమీటర్ల వరకు గోదావరి పరివాహక ప్రాంత స్థాయి రివర్స్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడిగడ్డ పిల్లర్లు కూలిపోయాయి, కాలిపోయాయి, ఇక జరగబోయే విపత్తు అన్నారు. మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ మేడిగడ్డలో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేడిగడ్డను నాడు కావాలని కుట్రపూరితంగా పిల్లలను కూలగొట్టే ప్రయత్నం జరిగింది. ఈరోజు అదే మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముప్పేట దాడి జరుగుతుంది. అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అయ్యా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు వినమ్రంగా విన్నవించుకుంటాం. కాదంటే మీకు లేఖల రూపంలో కావాలంటే ఇలాంటి 1,00,000 పేపర్లు రాసైనా పంపిస్తాం. మీరు ప్రాజెక్టుల మీద కుట్రలు చేయకండి, మీరు ప్రాజెక్టులను నింపే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీరందించే ప్రయత్నం చేయండి. మేడిగడ్డనో, కాళేశ్వరం, సుందిళ్ళనో, అన్నారమో లేకపోతే ఇతరత్ర బ్యారేజ్లకు సంబంధించి, రిజర్వాయర్లకు సంబంధించి ముప్పేట కుట్రలు మాత్రం చేస్తే జరగబోయే విపత్తుకు మాత్రం మీరేనంది. మీకేమవుతుందండి? దర్జాగా 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాంతోపాటు ఫామ్ హౌజులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. మీకు కావాలంటే వాటర్ ట్యాంకు నీళ్ళు వస్తాయి. మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బతుకులు ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి అంటున్నాం. మీరంటే బోర్లు వేసుకున్నారు, మీరంటే 15-20 గోళల బాయిలు తవ్వుకున్నారు, మా పరిస్థితి లేంది అంటున్నా. ప్రాజెక్టుల మీద కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఎక్కడికి పోయిర్రు, మీరు దేనికోసం పోయిర్రు, ఏం చేస్తుర్రో మీకు అర్థమవుతుందా? మీ పర్యటనలకు సంబంధించిన వివరాలు ఇంకా కాస్త దూరంలోనే ఉన్నాయి, అడుగు దూరంలో ఉన్నాయి. రేపటి మార్నింగ్ న్యూస్కు అందొచ్చు.